శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 11/8/2024 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, సప్తమి పూర్తిగా ఉంటున్నది, స్వాతి నక్షత్రం పూర్తిగా ఉంటున్నది. అలాగే మనకి అమృత ఘడియలు రాత్రి 10:43 నుంచి 12:30 వరకు, వర్జము మధ్యాహ్నం 12:02 నుంచి 1:49 వరకు, అలాగే దుర్ముహూర్తం సాయంకాలం 5 గంటల నుంచి 5:50 వరకు, రాహుకాలం సాయంకాలం 5 గంటల నుంచి 6:36 వరకు, సూర్యోదయం 6:02 తదుపరి సూర్యాస్తమయం 6:41. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఉన్నతమైనటువంటి కార్యాచరణ, అనుకూలవంతమైనటువంటి వృత్తి ఉద్యోగాదులలో ప్రయత్న లాభం. తప్పకుండా మీకు ఏమైనా ప్రాంగణ నియామకాల ఉద్యోగ ప్రక్రియ జరుగుతున్నట్టయితే దాంట్లో తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభ ఉద్యోగ ప్రాప్తి. అలాగే విద్యాభివృద్ధి కూడా, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల లాభం. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాల బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి పాలసీలన్నీ కూడా కట్టించే అవకాశాలు, ఇళ్ళు కానీ స్థలాలు కానీ అమ్మగలిగే అవకాశం కనబడుతుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కొత్త వ్యాపార ప్రారంభానికి అనుకూలవంత సమయం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారంలో కూడా అనుకూలత. ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరిగేటువంటి అవకాశం. సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, వివాహ సంబంధ వేడుకల్లో పాలు పంచుకోవడం, నిశ్చయితాంబులాలు పుచ్చుకోవడం లాంటివి జరిగే అవకాశం. తప్పక సంతాన శుభవార్త వింటారు. విద్యార్థికి మంచి లాభాలు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన శుభస్థితి. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి చాలా బ్రహ్మాండమైనటువంటి అదృష్ట యోగాలు. ధనము, ధాన్యము, ఆనందము, ఆరోగ్యము, రైతులకి పంట లాభము, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు బలంగా ఉన్నాయి. ఆధ్యాత్మికమైన ప్రయాణాలు, కుటుంబపరమైనటువంటి అనుకూలత, ఇంట్లో ఏదైనా వ్రతము కానీ, గృహప్రవేశము కానీ, శుభకార్య నిమిత్త ప్రయత్నాలు లాభాన్ని కలిగించడం కానీ, సోదరుల మధ్య అనుకూలత, కన్సల్టెన్సీని ఆధారపడి ఉద్యోగ లాభాన్ని, విద్యాభివృద్ధిని, పోటీ పరీక్షల విజయాన్ని, విదేశాలు వెళ్ళినతో ప్రయత్నాన్ని, ఉద్యోగంలో అభివృద్ధిని తప్పకుండా పొందుకోవచ్చు. శత్రునాశనం, రోగనాశనం, మిత్రలాభం, అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. అనుకున్నటువంటి చోట ఉద్యోగ లాభము, ఉద్యోగాన్ని బదిలీలో కూడా మీకు అనుకూలంగా పొందడం. సమస్తమైన శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభవంతమైన శుభస్థితి. ధనవృద్ధి, కార్యసిద్ధి, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారు కాస్త సంయమనం పాటించండి. ఆందోళన, అనవసరమైనటువంటి విషయాల జోక్యము మీకు నష్టాన్ని కలిగిస్తుంది. స్వయంకృత అపరాధాలు కొద్దిగా ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తాయి. లేనిపోని ఆరాటాలు, అనవసరమైనటువంటి అత్యాశ మీకు నష్టాన్ని కలిగించవచ్చును. ఈ గృహ సంబంధ విషయాల్లో శత్రువుల నుంచి కొద్దిగా మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఇంటి నిర్మాణం గురించి కానీ, ఇంటి సంబంధ విషయాల గురించి కానీ అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. భగవద్గీత పారాయణం చేయండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
తప్పకుండా మీకు అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. భగవద్గీతలో కూడా మీరు 9 నుంచి 18 అధ్యాయాలు చదవండి. తప్పకుండా మీకు కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. చాలా మంచి అదృష్ట యోగాలు కూడా ఉన్నాయి. కాకపోతే స్వయం కృతాపరాధాల వల్ల ఇబ్బందులు పడే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కానీ, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకు కూడా 1కి 10 సార్లు తిరిగితే కానీ మీకు పాలసీలు కట్టించుకోగలిగే అవకాశం లేదు. అలాగే తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అది నష్టాలు ఎక్కువ కనబడుతోంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. రైతన్నలు జాగ్రత్తగా ఉండండి. అధిక నీటి వల్ల కానీ, ఇతరత్ర నీటి అలభ్యత వల్ల కానీ నష్టం పొందే అవకాశం, పురుగుల వల్ల అంటే తట్టుపులు లాంటివి ఉంటాయి కదా, పంట చేలకు పట్టేటువంటి చీడ పురుగుల వల్ల మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాస్త సేంద్రియ ఎరువులు వాడితే మీకు లాభం ఎక్కువగా ఉంటుంది. అనవసర రసాయనాలు చల్లితే మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. కళాకారులు, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ చిన్న లోపాలు కనబడుతున్నాయి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, అనుకూలంగా మారే అవకాశం. విద్యార్థులు కూడా అధిక శ్రమ చేస్తేనే అనుకూలత. ప్రభుత్వ ఉద్యోగస్తులు సెలవని చెప్పేసి మీరు చేసేటువంటి కొన్ని తప్పుడు పనులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే ఈవెంట్ మేనేజర్ వారికి విదేశాల్లో ఈవెంట్స్ కోసం వెంపర్లాడే ప్రయత్నాన్ని చేయకండి. అనవసర విదేశీయాలు, విలాసాల కోసం ప్రయాణాలు నష్టాన్ని కలిగిస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పరంగా నష్టాలు, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఆస్తులు కానీ, వాహనాలు కానీ అమ్మడము, కొనుగోవడం ఇవాళ కాకుండా మరొక రోజు ఏర్పాటు చేసుకుంటే మంచిదిగా చెప్పబడుతోంది. ఈ రాశి వారు తప్పకుండా భగవద్ ధ్యానం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకునే అవకాశం ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా ఇబ్బందికర వాతావరణం, లేనిపోని అనవసరపు వివాదాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి ఇతరుల మీద ఆధారపడడం వల్ల విదేశాల్లో కళా ప్రదర్శన అని చెప్తే మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా ఇబ్బంది కలిగే అవకాశం. మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి కూడా నష్టం. వాహనం వల్ల ఇబ్బంది. మద్యపాన సేవన చేశారా మీకు నష్టం తప్పకపోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండండి. రాజకీయ నాయకులు కూడా అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీ ఫిరాయింపులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోబే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా నష్టాలు. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోనూ నష్టాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి ఇబ్బందికర వాతావరణం, అవమానాలు. జ్యోతిష్య పండితులకి నష్టం. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా ఇబ్బందికర వాతావరణం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా ఇతరుల వల్ల మీకు నష్టాలు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడిన నష్టాన్ని కలిగిస్తుంది. విదేశీ ప్రయాణం కాస్త వాయిదా వేసుకోవడం మంచిది. లేదంటే ఆల్రెడీ మేము టికెట్ బుక్ చేసుకున్నాం, మేము వెళ్ళాలి అన్నప్పుడు హనుమాన్ చాలీసా 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం. జన్మజాతకాన్ని తప్పకుండా పరిశీలించుకునే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 8:51 నుంచి 10:19 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చును. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు: ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రాంగణ నియామకాల ఉద్యోగము, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి ఈ మాసం మొత్తం కూడా టార్గెట్ రీచ్ అయ్యేటువంటి పాలసీలు కట్టిస్తారు. ఈ గృహ సంబంధమైన ఏజెంట్లు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే లాభం. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి అదృష్టం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు. ఆత్మీయులతో కలయిక, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, మధ్యవర్తిత్వం నుంచి బయటపడము, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. అనుకూలవంచుడు, ఉద్యోగ లాభము, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రయాణ సాఫల్యత, సత్సంతాన ప్రాప్తి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల్లో కూడా మంచి లాభాలు, రివార్డులు అందుకునే అవకాశాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా మంచి అనుకూలవంతమైన శుభస్థితి. వస్త్ర, వజ్ర, వైఢూర్య, సువర్ణ ఆభరణ ప్రాప్తి. ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారాలకి లాభాలు.
ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆత్మస్థైర్యం బాగా ఉంటుంది. ప్రతి పనిలో విజయాన్ని సాధించే అవకాశం ఇవాళ ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి వాక్చాతుర్యం, ఏ పనైనా మీకు అనుకూలంగా మార్చుకోవడం, నయానో భయానో అవతలి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం, దానివల్ల కార్య సాఫల్యత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, వివాహ సంబంధ యోగ్యత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, పిల్లల విషయంలో అభివృద్ధి పొందుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, నూతన స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయం, సానుకూలవంతమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ తప్పకుండా ఆధారపడవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభం. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, ఎల్ఐసి మెడికల్ గృహమర్జెంట్లకి అదృష్ట యోగం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారం లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా శుభయోగాల పరంపర, విందు వినోదాదులు పాలు పంచుకోవచ్చు, స్థిరాస్తులు కొనవచ్చు, మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునేటువంటి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి, రావలసిన ధనము చేతికందడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం, రుణ విమోచనం, అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ నాయకులకు అభివృద్ధి, మత్స్యకారులకి సంపద, రొయ్యలు, చేపల జల లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోనూ మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, సంతాన యోగము, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, ఎల్ఐసి మెడికల్ గృహమర్జెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి జాగ్రత్తగా ఉండవలసినటువంటి హెచ్చరిక, విద్యలోను, ఉద్యోగంలోను, డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయంలోనూ, ఒంటరి ప్రయాణంలోనూ, ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం, మద్యపాన సేవన చేసిన ప్రయాణం, మద్యపానం చేసిన వాడి బండి ఎక్కినా మీకు ప్రమాదం. పూచికత్తుగా సంతకాలు చేయకండి. అయిన వారైనా సరే 1-2 సార్లు ఆలోచించండి. 4 రోజుల తర్వాత పెడతానని చెప్పండి, వాయిదా వేయండి. కోర్టు తగాదాలు ఇబ్బంది కలిగించే అవకాశం, కోర్టు బయట సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి. ఎందుకంటే కోర్టులో మీకు అపజయమే కనపడుతోంది. లాటరీల వల్ల, జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకునే అవకాశాలు, లేనిపోని అనవసరపు అవాకులు చెవాకులు పేలడం వల్ల ఉన్నటువంటి గౌరవాన్ని పోగొట్టుకునే అవకాశం, కళాకారులు, క్రీడాకారులు, విదేశాలలో కార్యక్రమాల కోసం వెంపర్లాడే ప్రయత్నం చేయకండి. క్రీడాకారులు ముఖ్యంగా డోపింగ్ టెస్టుల్లో పట్టుబడే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. రక్షణ శాఖ, పోలీస్ శాఖలో లంచగొండలుగా పట్టుబడే అవకాశం, లేనిపోని నిందారోపణలు, అలాగే జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో కూడా నష్టాలు పొందుకునే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అపవాదులు, అనర్థాలు, వృత్తి ఉద్యోగాదుల నష్టం, లేనిపోని అనవసరపు అవాంతరాలు. చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగింది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణజెంట్లకి నష్టంగా చెప్పబడుతుంది. జన్మజాతకాన్ని తప్పక పరిశీలింపజేసుకోండి. ఎందుకంటే అర్ధాష్టమంచ ప్రభావం ఉంది. జన్మజాతకంలో కూడా ఈ రోజున, ఈ 2-3 రోజుల్లో నెగిటివ్ గ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఉంటే తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కనుక జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకొని భగవన్నామ స్మరణ, ఇష్టదైవ ప్రార్థన, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవడం, భగవద్గీత పారాయణం, 3 నుంచి 8 అధ్యాయాలు చదవడం, అలాగే ఎవరికైనా పాలు, పెరుగు,
ఎవరికైనా పుస్తకాలు కానీ వస్త్రము కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి, అనుకూలవంతంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:57 నుంచి 10:36 వరకు, తిరిగి 11:42 నుంచి 1:05 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి అదృష్టము, ఆనందము, సంపద, సిరులు మీ ఇంట కొనసాగే అవకాశాలు, సమస్త రుణ విమోచనము, శుభమైనటువంటి కార్య లాభము, వివాహ, సంతాన, నూతన గృహయోగం, స్థలము కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం, విద్యార్థులకి అనుకూలంగా శుభస్థితి, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో అనుకూలంగా శుభస్థితి, అలాగే ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, కళాకారుల క్రీడాకారులకు కూడా లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైన శుభస్థితి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు, వైద్యులందరూ కలిసి ఏదైనా వైద్యాలయ నిర్మాణం చేసేటువంటి అవకాశం కనబడుతోంది, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మ లాభాలు, కుటుంబ సఖ్యత, ప్రశాంతమైన జీవనం, అదృష్ట యోగం, ఆనంద యోగం, ధనధాన్య వృద్ధి బాగా ఉంది. తప్పకుండా మీకు అనుకూలంగా శుభయోగాలు ఉన్నాయి. ఈరోజు మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 8, 3 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాల విధంగా కష్టే ఫలి, తప్పకుండా దీన్ని పాటించాలి. అయితే వృత్తి ఉద్యోగాదుల్లో ఆకస్మికమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి ఉంది. అంటే 2 రకాల ఉద్యోగాలు వచ్చే అవకాశం. ఈరోజు ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకోవడం, గత వారంలో ఏదైనా ప్రాంగణ నియామకాల్లో మీరు పాలు పంచుకున్నా ఈరోజు మీకు జాయినింగ్ లెటర్ వచ్చే అవకాశం, అంటే 2 ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం. ఇలాంటి శుభయోగాలు ఉన్నాయి. అలాగే పెద్దలు నిర్ణయించిన వివాహంలో మీకు అత్యంత శుభయోగము, ప్రేయసి ప్రియులు కాస్త పెద్దవాళ్ళని ఎదిరించకుండా ఉంటే లాభం. ఎందుకంటే తప్పకుండా ఇంట్లో వివాహ సంబంధ చర్చలు కానీ యోగ్యత కానీ ఏర్పడబోతోంది, లేదా శుభకార్యం ఏదైనా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సత్సంతాన వార్త కూడా వింటారు. వ్యాపార విషయం చూసుకుంటే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాల బలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక, ఆర్థిక, ఆనందాది శుభయోగాల పరంపర, వస్తువాహన సౌలభ్యం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారుల క్రీడాగా అభివృద్ధి, రైతాంగాలకి పంట లాభం, పూలు పళ్ళు కూడా పండించే లాభాలు, రాజకీయ రంగంలో ముఖ్యంగా మంచి పదవి లభించడం, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటులకి గొప్ప అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైన ఆర్థిక అదృష్ట శుభయోగాల పరంపర, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను తప్పకుండా మీకు అనుకూలత, ఆర్థిక విషయాలు శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. అలాగే అతి ఆవేశము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మన్యూనతాభావం, ఈ 2 మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. అలాగే మద్యపాన సేవన వాళ్ళ బండి ఎక్కకండి, అది తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది, చాలా జాగ్రత్త. అయినా ఈరోజు మీరు లలిత సహస్రనామ పారాయణం చేసుకోవడం విశేషమైన శుభాన్ని కలిగిస్తుంది. భగవద్గీతలో 2-3 అధ్యాయాలు చదవండి, ప్రశాంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కార్యజయము, ఆనంద యోగాన్ని పొందుకుంటారు. మత్స్యకారులు కూడా, రొయ్యలు, చేపల చెరువులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచిది. పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు చాలా సౌమ్యంగా ఉండే ప్రయత్నం చేస్తే అదృష్ట యోగం, ఆనంద యోగాలు ఉన్నాయి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి శుభయోగమే కనపడుతోంది. ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వాక్చాతుర్య యోగం, రుణ విమోచనం, రోగనాశనం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్ శుభవార్త వినొచ్చు, ఉద్యోగంలో అభివృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభం, రైతన్నలకి బ్రహ్మాండమైన పంట లాభం, పూలు పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకూలమైన ధనధాన్య వృద్ధి కూడా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిషేపటి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను,
కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అదృష్ట యోగం. మీ టార్గెట్ రీచ్ అవ్వడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆరోగ్య లాభం, ఆర్థిక లాభం, ఆనంద యోగం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి శుభయోగాలు. వస్తువాహన సౌలభ్యం బాగా కనబడుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉన్నాయి. ముఖ్యంగా ఆన్ సైట్ ఆపర్చునిటీ. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ప్రయాణ లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి శుభయోగం, వస్తులాభం, ధనధాన్య వృద్ధి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. వివేకంగా ఆలోచించండి, ఆవేశాన్ని కట్టడి చేసుకోండి. మాట్లాడే మాటలలో మీకైనా అర్థమవుతుందో ఆలోచించండి. పర్థం లేనటువంటి మాటలు మాట్లాడడం, అవతలి వాళ్ళతో మీరు నెగిటివ్ ఎనర్జీని కొనుక్కుంటున్నారు. పెద్దవాళ్ళు చెప్పిన మాట పెడచెవిన పెట్టడం, పరీక్షకు వెళ్తా అని చెప్పేసి ఇంట్లో చెప్పేసి అల్పమైన, దేనికి పనికిరాని, పైసకు పనికినటువంటి ప్రేమ కలాపాల్లో మునిగి తేలడం, చాలా సమయం వృధా. మీరు అనుకుంటున్నటువంటి ప్రేయసి ప్రియులు ఏదో మా మనసులు కలిశాయి, మేము బ్రహ్మాండంగా ఉన్నాం. అబద్ధం. మీ సమయాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు. మీ జీవిత గమ్యాన్ని మీరు పోగొట్టుకునేటువంటి కార్యం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇవాళ మీరు చేసేటువంటి తప్పులు మీకు ప్రమాదాన్ని కలిగించబోతున్నాయి. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగం ఉన్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉంచుకోండి. ఏదైనా విషయం తెలియనప్పుడు తెలియనట్టుగా ఉండండి. కానీ అహంకారపూరితమైనటువంటి బాహ్య రూపము మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అంటే బాడీ లాంగ్వేజ్, బాహ్య రూపం అంటే బాడీ లాంగ్వేజ్ అని అర్థం. దాని విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే సోదరులతో మాట్లాడాల్సిన మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. ప్రేమగా ఉండండి. విషయాన్ని అర్థం చేసుకోండి. 2 గజాలకి 3 గజాలకి లేదా 3 లక్షలకి 4 లక్షలకి తలలు పగలగొట్టుకునేటువంటి పరిస్థితి దిగజారకండి. ఎందుకంటే ఒక కడుపున పుట్టినటువంటి సోదరులు మీ ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకునే స్థాయి నుంచి ద్వేషము, చంపుకునే స్థాయికి రావడం అనేది దౌర్భాగ్య స్థితి. ఆలోచించండి. మనం పోయేటప్పుడు అదేది కట్టుకుపోవాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులైతే సోదరులు మారుతారు. వాళ్ళు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు మారే అవకాశం ఉంటుంది. చెప్పుడు మాటలు విని అనవసరంగా గొడవలు సృష్టించుకునే ప్రయత్నాన్ని చేయకండి. కుటుంబ కలహాలకి కారణమయ్యే అవకాశాలు. అనవసరపు అక్రమ సంబంధాలు నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే మతఛాందసపవాదుల యొక్క స్నేహంలోకి వెళ్ళి మీ ధర్మాన్ని మరిచిపోయి పరధర్మంలో పడి మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది అనవసరమైనటువంటి మీ యొక్క ఉన్నతిని పోగొట్టుకునేటువంటి ప్రక్రియ. మానవమానాలు పొందుకుంటారు ఆడపిల్లలు. జాగ్రత్త. మీ తల్లిదండ్రులకు చేసినటువంటి నరక యాతన, మీరు చేసిన నరక యాతన మీకు ఉసురు తగులుతుంది, అందులో సందేహం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం వల్లనే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టకండి. వైద్యులు, వైద్య బృందాల వారి, న్యాయవాదులు జాగ్రత్తగా ఉండండి. దొంగ వైద్యులు బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద. చెప్పినటువంటి జ్యోతిష్కులు చెప్పినటువంటి ప్రతి విషయాల్లో మీరు ఈ తప్పుడు జాతకాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్థిక నష్టాన్ని పొందుకోకండి. తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే జాతకాన్ని చూపించుకునే ప్రయత్నాన్ని చేయండి. అనవసరపు డంబాచారం చేసేటువంటి జ్యోతిషుల వద్దకు వెళ్ళకూడదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారు కూడా తగుదునమ్మ అని చెప్పేసి సావాస దోషంతో మీ ఉనికిని పోగొట్టుకోబోతున్నారు. చెడు అలవాట్ల దగ్గర అవుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఇది నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, పశుపక్షాదులకు అనారోగ్యం, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ సూపు నష్టాలు, మత్స్యకారులు సముద్రాలకు వెళ్ళకూడదు, రొజలు, చేపలకు ఇబ్బంది, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. డబ్బు విషయంలో నిక్కచ్చిగా ఉండండి. పరమ పిసినారిగా ఉండండి. పర్వాలేదు. అనవసరంగా డబ్బులు ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేయకండి. మీరు ప్రమాదంలో పడతారు. డబ్బు విషయంలో జాగ్రత్త. ఉద్యోగ విషయం జాగ్రత్త. మద్యపాన సేవనికి దూరంగా ఉండండి. వివాదాలకు దూరంగా ఉండండి. ఖచ్చితంగా ఈరోజు మీరు విష్ణు సహస్రనామ పారాయణ, సూర్యుడి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే భగవద్గీత పారాయణ 3 నుంచి 9 అధ్యాయాలు చదవండి. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.